నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు వెంకవ్వ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? 1 ఇయర్ దాటింది పరిపాలన విధానం ఎట్లుంది? ఏం లేదు, మాకైతే ఎవ్వి రాలేవు. మాకు ఇల్లు లేదు, ఊర్లో ఏం లేదు. ఎవ్వి ఇయ్యలేరు. ఆడలపై అది ఇయ్యలేరు, ఏది ఇయ్యలేరు. మరి ఆడవాళ్ళకి 2000 డబ్బులు ఇవన్నీ ఏమీ రాలేదా? అవి కూడా లేవు. ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకోండి, 26వ తారీఖు నుంచి ఇస్తా అంటున్నారు కదా. కిరాయి ఉన్నాం మేము. ఇక్కడ కిరాయి, అక్కడ కిరాయి. ఉన్న సామాన్ అంతా కిరాయిలో పెట్టుకున్నాం. ఇల్లు లేదు, ఏం లేదు. ఉన్నది ఇంత. మరి ఎట్లా మీ పరిస్థితి? మీకు బ్రతుకుదేరు ఎట్లా? ఏమో అయ్యా, అవి పెడతాం అంటారు. ఇంట్లోది పెడతలేరు. ఎప్పుడు ఇచ్చినా కానీ కాగితాలు అటే పెట్టుకుంటున్నారు. ఏం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. ఈసారి ఇల్లు లేని వాళ్ళకి నేను పక్కా ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. మాటలు ఇచ్చినాం మేము, అప్లై చేసినాం కానీ ఇస్తాం లేడు. గెలిపించుకున్నారు కదా. ఆయన గట్లా చేసిండు కదా, అప్పుడు ఇవ్వలేడు కదా. ఈయన ఇస్తాడని ఇట్లా చేస్తే ఇట్లా కూడా ఇవ్వకొచ్చిండు. మరి ఆయన ఇవ్వలేడని ఈయన చేస్తే ఈయన కూడా ఇవ్వకొచ్చిండు. కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇవ్వలేదా? ఇల్లు మాకేమి ఇవ్వలేడు. ఎల్లారెడ్డి దానికి 2 మాటలు చేసినాం. అప్పుడు ఆయన ఉన్నప్పుడు 2 సార్లు చేసినాం. మొన్ననే 2 సార్లు చేసినాం. ఇస్తాం అని అంటారు. పరిపాలన అయిపోయిన తర్వాత ఇస్తారంట కదా. ఇస్తామంటారు, ఇస్తలేడు. ఇస్తలేడు. 2 సార్లు ఇచ్చినాం. అప్పుడు సార్ అయితే 3 సార్లు 10 ఏళ్ళకోలే. 10 ఏళ్ళ నాడు కేసీఆర్ ఏం చేయలేదని చెప్పేసి ఆయన వద్దనుకొని ఈయన గెలిపించుకోరు. ఈయన నన్ను ఇస్తాడేమని ఈయనకేస్తుంది. ఈయనకు కూడా 2 సార్లు ఇప్పుడు ఇయ్యబట్టి ఈయన కూడా ఇవ్వలేడు. మరి మిగతా పథకాలు రైతు భరోసా కానీ ఇవన్నీ ఏమి ఇవ్వలేదా? అయింది అది. ఇది కాపులోని మాపైంది కానీ ఇదైతే రైతు భరోసా అయితే రాలేదు. లోన్ అయితే మాఫీ అయింది. లోన్ అయితే మాఫీ. ఎంత మాఫీ అయింది? మాకు 60,000 చేసిండుగా, ఏదో ఒకటి చేసిండుగా. అదొక్కటైతే చేసిండు కానీ ఎవ్వి రాలేవు ఇక మాకు. అయితే ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, వీళ్ళిద్దరిలో ఎవరు మంచిగా చేశారంటే ఎవరి పేరు చెప్తావు? ఎవరైనా గంతే ఉన్నది ఇప్పుడు. ఒకటి కేసీఆర్ అంటే నీళ్ళు అయితే తెచ్చిండు అనుకో. నీళ్ళు తెచ్చిండు. అంతకుముందు నీళ్ళు లేవా మీకు? కేసీఆర్ రాకముందు రాకపోవు, ఇంట్లోకి వస్తున్నాయి. బయటికి వెళ్ళి కష్టపడి తెచ్చుకోవాలి. మంచినీటి బాధ అయితే తీర్చిండు కేసీఆర్. మంచినీళ్ళ బాధ అయితే తీర్చిండు. అయితే ఒక్కొక్క లీటర్ వచ్చి ఏం చేయలేదు అనుకోకుండా ఏదో ఒకటి చేసిపోతారు. ఒకటి చేసిండు అనుకో, కానీ ఈయనైతే ఒక్కటి కూడా చేయలేడు. అవును, ఏం చేస్తాడు? ఏది కూడా వస్తలేదు. ఏం చేస్తాడు? మాకైతే ఊర్లో ఇల్లే లేదు, అస్సలు లేదు. అదొక్కటే ఇచ్చిండు. అది పోయేటోళ్ళకి మంచిగానైనా ఫ్రీ బస్ అందరికి ఆడ ఉందా? అందరం తిరుగుతామా? 12 ఫ్రీ బస్ లో ఒకసారి పోయినవా? ఎట్లుంది ఫ్రీ బస్? ఏముంది, సీట్లు లేవు, ఏం లేవు. సీట్లు లేవు, ఏం లేవు. నిలబడి పోవాలి, నిలబడి రావాలి. ఫ్రీ బస్ ఒకటైతే వచ్చింది, ఇంకా ఏం లేవు. ఇప్పుడు నీకు టికెట్ పోయినప్పుడు బాగుందా, ఫ్రీగా పోయినప్పుడు బాగుందా చెప్పు? టికెట్ పోయినప్పుడు జర కూర్చున్నాం అనుకో, పైసా పోతావే గాని. ఇప్పుడు పైసా లేదన్నట్టే నిలబడి పోయాడు. ఏడికి మీద నిజాం కామారెడ్డి దాకా నిలబడి పోవాలి. మరి ఇప్పుడు నువ్వు టికెట్ తీసుకొని పోవడమే బాగుందంటూ. మరి కూర్చున్నాం కదా, పానం కన్నా తీరం ఉంది కదా. మరి పైసా లేకున్నా కానీ ఆ పానంక వస్తుంది కదా. ఫ్రీ బస్ తీసేస్తా అంటున్నారు. తీసేసిన బెటర్. మరి అవును, మరి తీసేయను. మరి నీ అభిప్రాయం ఏంది? ఫ్రీ బస్ పెట్టడం మంచిదంటారా, తీసేయడం మంచిదంటారా? తీసేయడమే మంచిగా. మరి పైసా లేకున్నా కానీ పైసతోనే మంచిగా పానం ఆరోగ్యం పోతుంది కదా. మరి పైసా పెట్టినట్టే కానీ పానంక అవస్థ అవుతుంది కదా. మరి ఇబ్బంది ఉన్నది. మరి ఈసారి కేసీఆర్ గారు గెలిస్తే బాగుంటుందా, రేవంత్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటుందా? ఈడేం చేస్తలేడు కానీ కేసీఆర్ గారికి గెలిస్తే మళ్ళీ ఏం చేస్తాడు? మంచిగా చేస్తుండొచ్చు అని మేము అనుకుంటున్నాం. మరి ఏం చేస్తలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఏం చేస్తలేడు. రాసిచ్చిన ఇప్పటికి 3 సార్లు రాపించావు, ఒక్కసారి కూడా రాలేదు. జర దూరం పెట్టేసి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చిందా? మరి కేసీఆర్ పోతారు ఈ సంవత్సరం అన్నప్పుడే ఎలక్షన్ల ముంగటనే రాసిచ్చిన నేను. అయితే ఆయన వచ్చేది తెలియదు, ఈయన వచ్చేది తెలియదు కానీ ఎలక్షన్ల ముంగట అవుతాయని రాసిచ్చిన. ఓకే, నువ్వు కేసీఆర్ గారు పోయే టైంలో రాసిచ్చిన, సరే అప్పుడు రాలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి శాతం ఎత్తలేదు. బీపీ వల్ల, షుగర్ వల్ల తిరగాలంటే నాకు కూడా నిరాశం వస్తుంది. కావట్లేదు. మళ్ళీ అక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి, తిరగడమే. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి బయటికి లేదు ఏడవుతుందమ్మా. ఎన్నిసార్లు తిరిగి ఉంటాయి? ఎన్నిసార్లు పోయి గ్యాస్ పైసలు పడుతున్నాయి, 500 అన్నారు. గ్యాస్ పైసలు కూడా 1 రూపాయి లేదు. ఈ రోజు అంతా తిరిగి చాలా అయిపోయి కూర్చున్నా.
బ్యాంకులో పోయి చూసుకున్నా అక్కడ పడట్లేదు. గ్యాస్ కంపెనీలో పోయినా వాళ్ళు ఒక నంబర్ ఇచ్చిర్రు, ఆ ఫోన్ చేస్తే ఫోన్ తీసి పక్క పెడుతున్నారు, ఫోన్ మాట్లాడట్లేదు. ఈ నంబర్ చేయాలమ్మా అన్నారు, మరి అకౌంట్లో రావట్లేదు సార్, మరి 500 అని చెప్పారు. రేవంత్ రెడ్డి పేపర్ కూడా వచ్చింది కానీ రావట్లేదు. ఇక అది కాదు ఇది కాదు, మరి గమ్మున కూర్చున్నాం, ఏం చేయాలి? మాటల వరకే ఉన్నాయి కానీ మీ దాకా ఏమి రావట్లేదు. ఏది లేదు, మాకైతే గవర్నమెంట్ పైసా ₹1 కూడా మాకు లేదు. గెలవక ముందు వచ్చి అడిగిర్రా మాకు మేము అవి ఇస్తాం మమ్మల్ని గెలిపించండి అని చెప్పి? గ్యాస్లో చేస్తామన్నారు, బస్సులు ఫ్రీ అన్నారు, కోపిన్ షాప్లో డబ్బులు వేస్తామన్నారు, 2000 లక్ష్మీ పథకం వస్తాయి అన్నారు, ఏది లేదు. మాకేం లేదు. ఎవరికి వస్తున్నాయని ఏరియాలో అసలు తెలంగాణకే లేదు అసలు, ఇంకా నాకేమొస్తుంది? మోరీ ప్రాబ్లంలు ఉన్నాయి మాకు. నవ్వుతే ఏమనుకుంటారు జనం? మోరీ ప్రాబ్లం వర్షాకాలం చూస్తే గీడిదాకా నీళ్లు, ఈడిదాకా నీళ్లు, నీళ్ళు వస్తాయి వర్షాకాలం. ఈ మెట్టు మొత్తం మునిగిపోతుంది, నీళ్ళు వస్తాయి. మాకు పట్టించుకునే వాళ్ళే ఒక హైడ్ చేసుకున్నాం, అక్కడ మట్టి ఎంత వస్తుందని హైడ్ చేసుకున్నాం. మీ బండ్లకు కూడా తాకుతారు, 2-3 సార్లు పడ్డారు కూడా, తగిలింది కదా. అక్కడ నీళ్ళు రాకుండా ఎక్కడ రోడ్డు మీద నీళ్లు, బ్యాంక్ కాడికి వెళ్ళి నీళ్ళు వస్తాయి మా దగ్గర. అసలు ఏ రోడ్డును పట్టించుకునే వాళ్ళు లేరు. మోరీలు మొత్తం డ్రైనేజ్ అంతా బయటికి రోడ్ అంతా వస్తుంది, మొత్తం అవి తొక్కుంటే ఇంట్లోకే పోతాం, రోగాలు వస్తున్నాయి, దవాఖానా చూపించుకుంటున్నాం. అసలు పట్టించుకుంటుంది, ఎట్లనో చేస్తున్నాం, కాళ్ళు కడుక్కుంటున్నాం, బకెట్లో నీళ్ళు పెట్టుకొని పోతున్నాం. మరి ఎంత ఇబ్బంది పడే బదులు నిలదీసి అడగొచ్చు కదా మీరు ఓటేసిన నాయకుడిని. ఎవరు ఓటేసిర్రు? అప్పుడు చేస్తామంటారు, నేను గెలిచిన తర్వాత ఎంబడే చేస్తా అంటారు. ఇట్లనే అవుతుంది. గెలిచినాక చేస్తామంటారు, గెలిచినాక ఎవరికి అడగాలనో వాళ్ళ ముఖాలే కనిపించాయి. ఎలక్షన్ అప్పుడే కనిపిస్తాయి. ఎలక్షన్ అప్పుడు మీ అమ్మడి పడతారు, ఓటేయండి అంటారు. అప్పుడు ఏమి ఎలక్షన్ ముందు ఏమేమి అడుగుతారు? వచ్చి ఏమడతారు? ఓటు ఇవ్వండి అంటారు, వాళ్ళు వచ్చి ఇవ్వండి అంటారు, వీళ్ళు వచ్చి ఇవ్వండి అంటారు. ఇక ఇష్టం మనకు నచ్చిన వాళ్ళకి వేస్తాం, పక్క జరుగుతాం. నువ్వు ఎవరికి వేస్తామంటే నేను చెప్పాను కదా, మరి మాకు ఎవరు మేలు చేస్తే వాళ్ళకి వేస్తాం. ఇప్పటికైతే ఏం చేయలేదు, ఇప్పుడు ఏమన్నా చేస్తే చేస్తాం. అక్కడెక్కడో అక్కడంతా వస్తున్నాయి అంట డబ్బులు, అందరు చెప్తారు. కర్ణాటక సైడ్ అంతా పడుతున్నాయి. 700 కోఫీ షాప్లో అక్కడ వాళ్ళు అక్కడ చుట్టాలు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. ఇక్కడ చెప్పండి, ఇక్కడైతే ఎవరికి ఏమొస్తలేవు. గ్యాస్ పైసలు కూడా కొందరికి పడుతున్నాయంట, మాకైతే గ్యాస్ పైసా కూడా మాకు అసలు గవర్నమెంట్ పైసా ₹1 కూడా మాకు బాకీ లేదు, మాకేం రావు. ఏం చేద్దాం అనుకున్నాం మరి? ఇప్పుడు నమ్మి ఓటేసిర్రు పథకాలు వస్తాయని చెప్పేసి. ఒక పథకం బస్సులు ఫ్రీ అన్నారు, రుణమాఫీ అన్నారు, మళ్ళీ చేను ఉన్న వాళ్ళకి. మాకైతే చేను లేదు, ఏం లేదు, మాకు దాంతో అవసరం లేదు. 2000 ఇస్తామన్నారు. కోపిన్ షాప్లో బియ్యము పైసలు 2 ఇస్తామన్నారు. ఇండ్ల ట్యాక్సులు అయితే లెక్క లేకుండా ట్యాక్సులు వస్తున్నాయి. 3,000, 4,000, 10,000 ఒక్కొక్కరికి. 7 కడతాం. ఏది బెడ్రూమ్లు ఇస్తామని ఇంటింటికి రాసుకోబోతున్నారు. అవి వచ్చేది తెలియదు, రాని తెలియదు. ఇంత జనానికి ఇందిరా మిల్లులు అయితే అన్నిటికీ రాసుకొని పోతున్నారు. ఫోటోలు కూడా దింపుకొని పోయారు. నాకైతే ఇల్లు ఉంది, నాకు వస్తుందో రాదో తెలియదు కానీ కిరాయికున్నారు మొత్తం. మా ఇంట్లో కిరాయికున్నారు పాపం, వాళ్ళందరూ రాసిచ్చారు, ఎవరికి రాలే. మరి ఇప్పుడు నాకు 4 పిల్లలు, 4 రూములు, మనిషికి ఒక రూమ్ ఇస్తే నేనేడు ఉండాలి? ఎంత కష్టం ఉంది. ఇస్తామని ఎవరెవరికో వస్తున్నాయి కానీ మాకైతే రాలేదు. అయితే ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇంత లోతు మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తాయి అన్నారు. ఫోటోలు దింపి పెట్టినాం ఎన్నిసార్లు. నాయకుడు వచ్చి పట్టించుకుంది లేదు, మీ ఏరియా నాయకుడు కానీ మీ ఏరియా ఎమ్మెల్యే కానీ ముఖమే కనిపిస్తలేదు వాళ్ళది. ఫోటోలు దింపినాము, ఎక్కడెక్కడో పంపిస్తున్నారు. ఎలక్షన్ అప్పుడు వస్తే మళ్ళీ 5 ఏళ్ళకి ఎలక్షన్ ముంగట్టే మాకు కనిపిస్తారు. వాళ్ళు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు చెప్పలేదా మీరు మాకు ఈ రోడ్లు ఎట్లా? మాకు చాలా ప్రాబ్లం ఉందని ఏడ్చినాం, తూడిచినాం, అన్ని చేసినాం. ఏమంటారు? చేస్తాం, మాకు ఇప్పుడు ఓటు వేయండి, గెలిచినాక నేను మొత్తం చేస్తామంటారు. మళ్ళీ 5 సంవత్సరాల వాళ్ళకి ఎవరు రారు. ఒకసారి అయితే పట్టించుకొని కూర్చున్నాము. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు మేము రోడ్ వేసిన దాకా ఓట్లే వేయమని కూర్చున్నాం. ఓట్ల టైంకి ఎప్పుడైతుందమ్మా రోడ్ 1 రోజు 2 రోజులు అయ్యేది కాదు కదా, మాకు ఓటు వేయండి వేసేస్తామని చెప్పారు. సరే, మొత్తానికి ఇప్పుడు ఇద్దరిని చూసినావు కదా, 1 ఇయర్ చూసినావు, కేసీఆర్ని చూసినావు, నెక్స్ట్ ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది? అది నేను చెప్పా, ఆ మాట మాత్రం ఎవరు గెలిపిస్తారు. మాకు ఎవరు సాయం చేసి గరీబ్ వాళ్ళకు ఎవరు కడుపు నింపితే వాళ్ళకే ఇస్తాం. మీకు ఎవరు సాయం చేసిర్రు, ఎవరు కడుపు నింపారు? ఇంతవరకు ఎవరు చేయలేరు అని చెప్తున్నాం కదా. ఇంతవరకు ఎవరు చేయలే, వాళ్ళు చేయలే, వీళ్ళు చేయలే. ఈ రోడ్డు అట్లనే ఉంది. 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ రోడ్ వేసి
ఇద్దరు నాయకులు ఎవరు ప్రజలను పట్టించుకుంది లేదు మీ దృష్టిలో. బస్సు అస్సలు ఆపుతలేదు బస్ స్టాప్ కాడ, అస్సలు ఆపుతలేదు. చేసి పెడితే ఆపుతలేదు బస్సు. ఇంకా ఇంకా 2500 ఇస్తాను అయ్యేలే. పైసలు తేలా తేలా 2500 రూపాయలు తేలా. ఒక గ్యాస్ ఫ్రీ అయింది, ఒక 0 ఫ్రీ అయింది అంతే. ఈ రెండే వచ్చినాయి నీకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇంకేం రాలేదు. ఏం రాలే, ఇల్లులు అన్నారు, ఆత్మీయ భరోసా, రైతు భరోసాలు ఏం రాలేదు. మాకు రాలే. ఇందిరమ్మ ఇల్లు రాలే, ఇంకా 40 తీసుకుపోయింది, ఇంకా రాలే మాకు. అప్లై చేసిర్రా? అప్లై చేసింది, ఇంకా రాలే. ఎన్నిసార్లు అప్లై చేసి? మొన్న దో బారు పర్సం వచ్చి ఫోటోలు తీసుకొని రాసుకుని రాసుకుపోయింది. ఫోటో దిగి అది తీసుకుంది, ఏమనలే ఇంకా. అయితే ఈ 1 ఇయర్లో ఈయన పాలన చూసినావు కదా, ఇప్పుడు నీకు మంచిగా అనిపిస్తుందా లేదంటే బాగాలేదా? ఎట్లా చెప్పాలి ఇప్పుడు? చూసినావు కదా ఈ 1 ఇయర్. क्या बोल के बोलो, बस तो नहीं रोक रहा। देखो सुनो मेरी हैदराबाद बोरी में, अब बस तो नहीं रोक रहा। देखो बीच रोड पे ले जाना बस वाला, हाथ बताए तो भी नहीं रोक रहा हूँ। बस खाली जा रही, नहीं रोक रहा। देखो एक खुशूर है, देखो उसका एक गैस फ्री करा, 500 करा गैस, करंट का बिल 0 करा, రేషన్ కార్డు एक करा, 4 करा. सुन అత్తంచు ఇంకా ఏం చేయలే, ఇంకా ఇల్లు రాలే, ఇంకా ఏం రాలే. పానీ అచ్చారా ఎప్పుడు ప్రాబ్లం ఉందా లేదంటే ఏం లేదు కదా, ఫస్ట్ నుంచే వస్తుంది నీళ్ళు సరిగ్గా వస్తుంది. నీళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ అంతా చూస్తుంది, ఈయనవి అంతా సేమ్ సరిగిపోయింది. కేసీఆర్ గారు ఏమేం చేశారు మరి? కేసీఆర్ ఏం చేయలే మాకు, ఇంకా ఏం చేయలే. 0 చేయలే కరెంట్ బిల్లు, ఇంకా 500 గ్యాస్ చేయలే కేసీఆర్. ఒక బస్సు ఆపుతుంటే డబ్బులు తీసుకుంటా. అప్పుడు నేను ఒక్కదా అందరు వేస్తే కదా. ఇప్పుడు రేంజర్ రెడ్డి మంచిగా చేస్తుంది కదా. అప్పుడు రేంజర్ రెడ్డి మంచిగా చేస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ గెలిపించుకుందాం అనుకుంటున్నావు? ఏం ఇప్పుడు చూద్దాం తర్వాత. అయితే ఇద్దరిలో ఎవరు బెటర్, రేవంత్ రెడ్డి గారా కేసీఆర్ గారా? ఇప్పుడు రేంజర్ అండి, ఇప్పుడు గ్యాస్ ఫ్రీ చేసిన, ఒక 0 ఒక బస్ ఫ్రీ అంతా. ఈ ప్రభుత్వంలో నువ్వు కొంచెం మంచి జరిగింది నీ వరకు. గ్యాస్ తో ఫ్రీ ఉంది, బస్ ఫ్రీ ఉంది. ఎందుకంటే ఆపుతులే బండి, అది బస్సు మంచి ఎక్కిన ఆపుతులే. బస్ స్టాప్ కాడ చేసి పెట్టుతే ఆపుతులేదు అస్సలు అంత. ఇక ఇది బస్ స్టాప్ ఈ రాబాలే కదా, ఇక్కడ తీసుకుపోతుంది బస్సు. మరి ఎట్లా పోవాలి మేము? ఏమన్నా ఏం చెప్పాలి ఇప్పుడు? ఇంకా లేదు, ఫ్రీ బస్ కూడా తీసేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఒక్కసారి చేసింది అయిపోయాయి, మళ్ళీ తీయవద్దు. ఉండాలి, ఎందుకు క్యాన్సల్ అయిపోతాయి. వస్తుంది మరి, తీసేస్తానైతే అంటున్నారు. నీకు కావాలా వద్దా చెప్పు? కావాలి, మాకు 5 సంవత్సరాలు కావాలి బస్సు. మాకు ఒక్కసారి చెప్పింది కదా బస్ ఫ్రీ అని చెప్పింది కదా, మళ్ళీ 5 సంవత్సరాలు అట్లా ఉండాలి. ఒకవేళ తీసేస్తే ఏం చేస్తారు మీరు? ఓటు వేయరు ఎందుకు ఓటు వేయరు, తీసేస్తే మంచి చేసింది అంట. ఎందుకు నమ్ముతా? ఇప్పుడు మీ మాట, నువ్వు 5 సంవత్సరాలు బస్ ఫ్రీ అంటే 5 సంవత్సరాలు ఫ్రీ బస్ ఉండాలి. కష్టమైనా నష్టమైనా హామీ నెరవేర్చాలి అంతే. ఒక బస్సు ఏం బస్ స్టాప్ కాడ ఆపాలి అంతే. సరే